Today we are going to learn about simple present tense. The simple present tense is a verb tense in English that describes actions or states that generally happen regularly or true or fixed arrangements. It is used to express facts, habits, routines and planned events. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేదాన్ని మనము రొటీన్గా జరిగే వర్క్స్ గురించి లేదంటే హ్యాబిచువల్గా చేసే వాటిని గురించి లేదా ప్లాన్డ్ ఈవెంట్స్ గురించి లేదా ఫ్యాక్ట్స్ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోస్ట్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ for the third person singular he, she, it which takes an s or es ending. అయితే ఇందులో మనం యూజ్ చేసే వర్బ్ మాత్రం బేస్ ఫామే ఉంటుంది, అంటే V1 ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనము వాటికి ఆ వర్బ్కి ఎస్ కానీ ఎస్ని యాడ్ చేస్తాము. ఎక్కడంటే అది థర్డ్ పర్సన్ సింగులర్లో వచ్చేసి మనము వాటికి ఆ వర్బ్కి ఎస్ కానీ ఎస్ని యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి? ఐ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. ఇక్కడ ఐకి వికి మనము V1ని మాత్రమే యూజ్ చేస్తాము. ఇక్కడ ప్లే అనేది వర్బ్ కదా, ఐ ప్లే, వి ప్లే, ఐ గో, వి గో, ఇది V1. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ యూ, అంటే సెకండ్ పర్సన్లో సింగులర్ ప్లూరల్ యూ అనే ఉంటుంది. ఎందుకంటే యూ అంటే నువ్వు అనొచ్చు, లేదంటే యూ అంటే మీరు అని కూడా మనం వాడచ్చు. దీనికి కూడా మనకు వర్బ్ వన్నే యూజ్ చేస్తాము. యూ ప్లే, యూ గో. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కు మాత్రం మనము ఉన్న వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ని కానీ మనము యాడ్ చేస్తాము. ఇక్కడ చూడండి, హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్, హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఇక్కడ ప్లూరల్కి వచ్చేసి ప్లే అనే యూజ్ చేస్తాము, ఎందుకంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ చూద్దాం. ఫ్యాక్ట్స్ అండ్ జనరల్ ట్రూత్స్, అంటే నిజాలు లేదా నిత్య సత్యాల గురించి మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ హ్యాబిట్స్ అండ్ రొటీన్స్, హ్యాబిట్గా మనం డైలీ చేసే వర్క్స్ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఐ వేకప్ అట్ 7 AM ఎవ్రీ డే. నేను 7 AMకి రోజు లేస్తాను. రిపీటెడ్ యాక్షన్స్, మనం ఏదైనా యాక్షన్స్ రిపీటెడ్గా చేస్తూ ఉంటే దాన్ని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. వి గో టు ద జిమ్ 3 times a week. ఫిక్స్డ్ అరేంజ్మెంట్, ముందుగానే అరేంజ్మెంట్స్ అయిన వాటి గురించి కూడా మనము ఎక్స్ప్రెస్ చేయాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్నే యూజ్ చేస్తాము. ద మీటింగ్ స్టార్ట్స్ అట్ 10 AM. మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 10 AMకి స్టార్ట్ అవుతుంది, అది ముందుగానే ఫిక్స్ అయిపోయింది. గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఒకవేళ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా సింపుల్ ప్రజెంట్ టెన్స్నే యూజ్ చేస్తాము. యూ వాక్ డౌన్ ద స్ట్రీట్ అండ్ టర్న్ లెఫ్ట్. నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ అండ్ విషెస్, మన ఎమోషన్స్ని కానీ మనం ఏదైనా మన విషెస్ని కానీ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ అని, నెగిటివ్ అని, క్వశ్చన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ పాజిటివ్కి వచ్చేసి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఐ, ప్లే V1, ఫుట్బాల్ ఆబ్జెక్ట్, ఐ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడతాను. యూ స్టడీ డైలీ, మీరు ప్రతిరోజు చదువుతారు. He goes to school, she makes tea, it rains in the rainy season, we speak English, they help the poor, John writes a story, birds fly in the sky. చూసారా, ఇక్కడ మనము ఫస్ట్ పర్సన్ సింగులర్కి, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్కి, అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్కి మనం ఏం యూజ్ చేస్తాము? V1ని యూజ్ చేస్తాము. అదే థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చేసి అంటే హీ, షీ, ఇట్కి మాత్రము ఎస్ని కానీ ఈఎస్ని కానీ మనము వర్బ్కి యాడ్ చేసాము. ఇదే పాజిటివ్ సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్లో ఎలా రాయాలో చూద్దాం. దీనికి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు డూ లేదా డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ నాట్ అంటే నెగిటివ్ అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఐ ప్లే ఫుట్బాల్ అన్నాం, నేను ఫుట్బాల్ ఆడతాను అని చెప్పాను, అది నేను ఆడను అని చెప్పాలి అంటే దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటారు. ఐ డు నాట్ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడను. యూ డు నాట్ స్టడీ డైలీ, హీ డస్ నాట్ గో టు స్కూల్, షీ డస్ నాట్ మేక్ టీ, ఇట్ డస్ నాట్ రెయిన్ ఇన్ ద రెయినీ సీజన్, వీ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, దే డు నాట్ హెల్ప్ ద పూర్, జాన్ డస్ నాట్ రైట్ ఏ స్టోరీ, బర్డ్స్ డు నాట్ ప్లే ఇన్ ద స్కై. ఓకే, ఇక్కడ కూడా చూడండి, మనము ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్కి మనము డూ అని యూజ్ చేసాము. అదే థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చేసి డస్ అని యూజ్ చేసాము. కానీ వర్బ్కి మాత్రం
ఎస్ని యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఇక్కడ డస్ అన్నాం కాబట్టి అక్కడ వర్బ్కి ఎస్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, హీ డస్ నాట్ గో టు ద స్కూల్, హీ డస్ నాట్ గోస్ టు ద స్కూల్ అనకూడదు, హీ డస్ నాట్ గో టు ద స్కూల్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి బర్డ్స్ డు నాట్ ప్లే ఇన్ ద స్కై. బర్డ్స్ అంటే ఇట్ అంటాం కదా, మరి బర్డ్స్కి ఇక్కడ డూ ఎందుకు యూజ్ చేసామంటే బర్డ్స్ అంటే మోర్ దెన్ వన్ ఉన్నాయి, అంటే దే అవుతున్నాయి కాబట్టి, బర్డ్స్ అంటే మోర్ దెన్ వన్ ఉన్నాయి కాబట్టి వాటికి మనము డు నాట్ ప్లే ఇన్ ద స్కై అని యూజ్ చేసాము. నెక్స్ట్ ఇదే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. దీనికి స్ట్రక్చర్ వచ్చేసి డూ, డస్ ప్లస్ సబ్జెక్ట్, V1 ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. డూ ఐ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడతానా. డూ యూ స్టడీ డైలీ, డస్ హీ గో టు స్కూల్, డస్ షీ మేక్ టీ, డస్ ఇట్ రెయిన్ ఇన్ ద రెయినీ సీజన్, డూ వీ స్పీక్ ఇంగ్లీష్, డస్ జాన్ రైట్ ఎ స్టోరీ, డూ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇక్కడ ప్రతి క్వశ్చన్ అంటే డూ ఐ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడతానా, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే వీటికి ఎస్ లేదా నోలో మనం ఆన్సర్ చెప్పేయచ్చు. WH టైప్ క్వశ్చన్స్ అంటే WH టైప్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే WH వర్డ్స్ అంటే వేర్, వాట్, హౌ, వెన్ అనేవన్నింటినీ WH వర్డ్స్ అంటాము. ఈ WH వర్డ్ ప్లస్ డూ ఆర్ డస్, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు. వేర్ డూ ఐ ప్లే ఫుట్బాల్, నేను ఎక్కడ ఫుట్బాల్ ఆడగలను. వాట్ డూ యూ స్టడీ డైలీ, మీరు రోజు ఏం చదువుతారు. హౌ డస్ హీ గో టు స్కూల్, అతను స్కూల్కి ఎలా వెళ్తాడు. వెన్ డస్ షీ మేక్ టీ, ఆమె ఎప్పుడు టీ తయారు చేస్తుంది. వెన్ డస్ ఇట్ రెయిన్, వర్షం ఎప్పుడు పడుతుంది. హౌ డు వీ స్పీక్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాము. హౌ డు దే హెల్ప్ ద పూర్, వాట్ డస్ జాన్ రైట్, హౌ డు బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. చూసారా, ఇక్కడ కూడా మనము ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్కి డూని యూజ్ చేసాము. WH వర్డ్తో పాటు డూని యూజ్ చేసాము. అదే థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చేసి హీ, షీ, ఇట్కి మనము డస్ యూజ్ చేసాము. ఇలాంటి కొన్ని సెంటెన్స్ని మీరు మీ ఓన్గా తయారు చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, హిట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.